నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎల్ శ్రీజ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు ఇచ్చిన సపోర్ట్కి ఇంకా నాకు ఫుల్ మంచిగా బూస్టింగ్ వస్తుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉండిద్ది. నేను లాస్ట్ వీక్ అయితే మేము అరుణాచలం అయితే బయలుదేరామండి. అరుణాచలం అనుకోకుండా అయితే మేము బయలుదేరాము. నిజంగా చెప్తున్నాను, 2 years నుంచి మేము అరుణాచలం వెళ్దాము అని అనుకుంటూనే ఆగిపోయామండి చాలాసార్లు అయితే. కానీ ఈసారి అయితే అనుకోకుండా అయితే బయలుదేరిపోయామండి అరుణాచలం. దైవ దర్శనానికి స్వామివారు రప్పించుకున్నారండి మమ్మల్ని అయితే. నిజంగా అయితే ఎందుకంటే 2 years నుంచి అరుణాచలం వెళ్దామని బయలుదేరడం ఆగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం సడన్గా మేము అనుకోకుండా అరుణాచలం అయితే బయలుదేరిపోయామండి. అరుణాచలం మార్నింగ్ మేము అనుకున్నామండి వెళ్దాము అనేసి. అయితే మేము మళ్ళీ డౌటే, అరుణాచలం వెళ్ళగలమా లేదా అని, అంటే రప్పించుకుంటారా లేదా, దర్శనం అయిద్దా లేదా అని ఇంట్లో నుంచే మేము అనుకున్నాము. కానీ స్వామివారు అయితే అంటే మాకు పనికి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను తెలియలేదు, ఏం చేయాలో తెలియలేదు. సడన్గా 2 o'clock వచ్చి మనం అరుణాచలం వెళ్దాము అని చెప్పి మా వారు అనేటప్పుడు చాలా వరకు మేము భయపడ్డామంటే మేము ఇంకేమీ బట్టలేమి సర్దుకోలేదు, ఏమీ చేయలేదు. ఎలాగా అంటే ఎలాగో ఒకలాగా తొందరగా కానివ్వండి, 2 hours మీకు టైం ఉంది, మనకి 5:30 కల్లా ట్రైన్ ఉంది, వెళ్ళిపోదాం అని చెప్పి అన్నారు. మేము టక అన్ని వర్క్ చేసుకొని ఫినిష్ చేసుకుని పులిహారీ చపాతీ చేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి మేము రెడీ అయిపోయి, నేను ఎక్కడ కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదండి. తొందరగా రెడీ అయిపోయి మేమైతే 5:30కి ట్రైన్ వచ్చిద్దని మేము కరెక్ట్గా ల్యాండ్ అయ్యింది 5:30 అండి రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుండి లోకల్ ట్రైన్కి ఎక్కి లోకల్ ట్రైన్లో నుంచి మేము బీచ్కి అయితే వెళ్ళిపోయామండి. చెన్నై నుంచి 5:30కి ట్రైన్ అనేటప్పుడు ట్రైన్ ఆ రోజు అయితే మా అదృష్టమో లేకపోతే దురదృష్టమో అనుకోవాలో మాకు తెలియలేదు. మేము కూడా 5:30కి ల్యాండ్ అయ్యాము, కానీ 5:30కి ట్రైన్ రాలేదండి. అది మా అదృష్టమే అనుకోవాలి. కాకపోతే 4 hours మేము ప్లాట్ఫారం పైన కూర్చొని ఉన్నాము. ఆ ప్లాట్ఫారం ఫుల్ కూడా చాలామంది అరుణాచలం వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అరుణాచలం వెళ్ళే వాళ్ళే ఉన్నారండి. మాకు 8 o'clock కల్లా ట్రైన్ వచ్చిందండి. 5:30కి అక్కడ కూర్చుంటే 8 o'clock కల్లా ట్రైన్ వచ్చింది. 8:30 కల్లా ట్రైన్ ఎక్కిపోయాము. మేమైతే ట్రైన్లో మేము పులిహోరీ గట్టి పట్టుకున్నాం కదా, తినేసి చక్కగా బుడ్డోన్ని అయితే పడుకొని పెట్టేసి మేమైతే కాసేపు కూర్చుని కరెక్ట్గా 12:30 అయిందండి. అరుణాచలంలో అయితే మేము దిగాము నైట్ 12:30. చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారండి. నిజంగా మేము లేట్ అయిపోయిద్దేమో అనుకున్నాము, 3 అయిపోయిద్దేమో అనుకున్నాము, కానీ 3 అయితే అవ్వలేదండి. మేము అరుణాచలంలో ల్యాండ్ అయిపోయాము. అరుణాచలం రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయామండి. అరుణాచలం మనం అంటాము, తెలుగులో అరుణాచలం అంటాము, ఇక్కడ తిరువన్నామలై అంటారండి. తమిళ్లో పేరు అంటే తిరువన్నామలై అంటారు. అయితే మేము రైల్వే స్టేషన్లో దిగి కొద్దిసేపు అలాగా కాసేపు కూర్చొని మేము ఎందుకంటే ఇక్కడ నుండి ఎలా వెళ్తారో తెలియక అలాగ మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాము. చాలామంది అదే టెంపుల్కి అయితే అరుణాచలం స్వామివారి టెంపుల్కే వెళ్తున్నారు. మేము అలాగ కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుండి 1 kilometer అండి అరుణాచలం స్వామివారి టెంపుల్ అయితే. మేము చల్లగా ఉంది కాబట్టి నడుచుకుంటూ అలాగా హ్యాపీగా వెళ్ళిపోయామండి. ఏ ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి వెళ్ళిపోయామండి. చాలా బాగుందండి రైల్వే స్టేషన్. చూడండి, ఇది తిరువన్నామలై రైల్వే స్టేషన్. అదేనండి మన తెలుగులో అరుణాచలం అంటారు. ఇక్కడ నుంచి మేమైతే నడుచుకుంటూ 1 kilometer అయితే వెళ్ళిపోయాము. అక్కడ మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక రూమ్లో తీసుకున్నాము. మనిషికి 100 అండి. అంటే స్నానానికి, వాష్రూమ్కి అన్నిటికీ కూడా మనిషికి 100 రూపాయలు. 100 రూపాయలు అయితే చూడండి, మేము 4 numbers వెళ్ళాము, 400 ఇచ్చాము. ఎటువంటి ఫెసిలిటీస్ లేవండి. నిజంగా వీడియో చూసిన వాళ్ళు, మీరు ముందుగుండా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నిజంగా చెప్పండి, ఎటువంటి ఫెసిలిటీస్ కూడా అరుణాచలంలో లేవు. కానీ స్వామివారి టెంపుల్కి అయితే చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఫెసిలిటీస్ కలిగించండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, అటు సైడ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి.
ఫెసిలిటీస్ మాత్రం ఉండాలండి వచ్చిన భక్తులకైతే. మేమైతే అరుణాచలం అంటే 100 రూపాయలు ఇచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చామండి. ఇదిగోండి మీకు చూపించాను కదా, అదేనండి. మేము బయటకు వచ్చాక కొబ్బరికాయ, కర్పూరం అన్నీ తీసుకున్నాము. అర్చనకు సంబంధించినవన్నీ తీసుకొని మా బొడ్డోడికైతే 3 నామాలు పెట్టించి త్రిశూలం పెట్టించానండి. వాడు ఆరోగ్యం బాగుండి చల్లగా ఉండాలని. అలాగే నేను కూడా పెట్టించేసుకున్నానండి. అయితే మనం రాజగోపురం దగ్గరికి అయితే వచ్చామండి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనం రాజగోపురం నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు కూడా రాజగోపురం దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని మనం కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలండి. నేనైతే రాజగోపురం దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని 365 ఒత్తి వెలిగించామండి. 50 రూపీస్ అక్కడ తీసుకుంటే ఒక టెంకాయ కొట్టేసి, అంటే గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని అనుకోలేదండి. అయితే మేమైతే నడిచి అయితే వెళ్ళలేదు గిరి ప్రదక్షిణకి. మేము రాజగోపురం దగ్గరికి వచ్చి దీపం పెట్టేసుకొని టెంకాయ కొట్టేసుకొని అలాగే వెళ్తూ ఉన్నామండి. నాకైతే గిరి ప్రదక్షిణ చెయ్యాలని ఆశ, కానీ కోరిక నెరవేరలేదు. నడిచి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఉన్నారు, మామయ్య ఉన్నారు, అత్తయ్య మామయ్య బొడ్డవాడు ఉన్నాడు కాబట్టి మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరం మేమిద్దరం నడవడానికి కుదరదు కాబట్టి వాళ్ళని వదిలేలేము కదా. ఈ ట్రాఫిక్ ఫుల్, అంటే చాలా ఎక్కువ మంది పీపుల్స్ అయితే ఉన్నారు. ఇందులో అయితే ఇద్దరిని వదలడం మంచిది కాదని చెప్పి మేమేం చేసామంటే, వాళ్ళకి తెలియదు కాబట్టి మేమైతే ఆటో అయితే బుక్ చేసుకొని మాట్లాడుకొని అయితే మేము బయలుదేరుతున్నామండి గిరి ప్రదక్షిణకి. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కర్పూరం వెలిగించేసి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవ్వాలండి. స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో మనం ఏదైనా తినొచ్చండి, తినకూడదంటూ ఏమీ లేదు. కానీ గిరి ప్రదక్షిణ కాలినడకతో నడిచేవాళ్ళు కాలినడకతో నడవాలండి. అలాగే మనకి ఆటోకి గట్రా వెళ్ళే వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకుండానే వెళ్ళాలి. మేమైతే అలాగే వెళ్ళాము. చెప్పులు ఆటోలోనే విడిచిపెట్టేశామండి చాలా వరకు. ఆటోకి మేము 8 లింగాలు చూపించారండి 1 అవర్లో. అయితే 600 రూపీస్, 4 పీపుల్స్కి అయితే 600 రూపీస్ తీసుకున్నారండి. గిరి ప్రదక్షిణకి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు చూడాలి అనేసి అనుకునే ఆశ ఉండేవాళ్ళు ఆటోకి అయితే వెళ్ళిపోండి. ఇందులో ఎటువంటి తప్పు కూడా ఉండదు. ఎందుకంటే మనకి వల్ల కాదు కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. మనకు ఆరోగ్యం బాగున్నట్టయితే మనం వెళ్ళినా పర్వాలేదు, బాగోలేకపోతే వద్దండి ఎవరైనా సరే. నాకైతే నిజంగా వాళ్ళందరూ నడుస్తూ ఉంటే నాకు కూడా నడవాలి వెళ్తే బాగుండేది అనిపించింది. కానీ కుదరదు కదా. ఇంకా అంతే, స్వామివారు నాకు దర్శనం కలిగించడమే ఇంకెక్కువ. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి దర్శనంకి వెళ్దాము అనుకుంటే అవ్వలేదు. ఈసారి దర్శనం అయితే బాగా జరగాలి అని నిజంగా, అలాగే శివలింగాల దర్శనం కూడా చేసుకున్నాము. అయితే ఫస్ట్ మేమైతే ఫస్ట్ వన్ ఇంద్రలింగం అయితే దర్శనం చేసుకున్నామండి. చాలా బాగుంది. కాకపోతే ఇది పగల టైంలో ఇలాగ దర్శనం చేసుకున్నట్టయితే గిరి ప్రదక్షిణ చేస్తే బాగుండు. నేను నైట్ టైం కాబట్టి నైట్ 2:30 3 o'clock అయిపోయింది. ఆ టైంలో మేము గిరి ప్రదక్షిణ చేసాము. కాకపోతే ఏంటి అంటే అంటే కొన్ని శివలింగాలకి డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి, కొన్ని శివలింగాలకి అయితే డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయండి. మేమైతే ఓపెన్ చేసి ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ప్రతి ఒక్క శివలింగం దగ్గర కూడా బయట ఒత్తి వెలిగించేసి లేకపోతే కర్పూరమైనా వెలిగించేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. గేట్ వేసి ఉన్నా సరే బయట కర్పూరం వెలిగించేసి గేట్లు వెళ్ళి, అంటే మనకి కనిపిస్తుందండి శివలింగం ప్రతి ఒక్కటి కూడా కనిపించింది చీకట్లో ఉన్నా కూడా. మేమైతే ఆ విధంగా కిటికీలు వెళ్ళి చూసుకొని వచ్చాము. ఫస్ట్ శివలింగం ఇంద్రలింగం అండి, సెకండ్ అగ్నిలింగం అండి. చూసాము, అస్సలు నిజంగా చెప్తున్నా చాలా ఎంత అంత దూరం నుంచి కూడా అంత నిండుగా అంటే లోపలికి వెళ్ళలేకపోయామండి. దూరం నుంచి ఇంద్రలింగం అయితే దగ్గరికి వెళ్ళి చూసాము, అగ్నిలింగం మాత్రం క్లోజ్ చేసి ఉందండి. అలాగే చాలా వరకు నాకు భలే నచ్చిందండి శివలింగాల దర్శనం. ఆ శివయ్య మాకు ఈ విధంగా కలిగించారని మాకు మనస్ఫూర్తిగా నిజంగా చాలా అదృష్టం అనుకుంటాం మేమైతే. ఇంద్రలింగం, అగ్నిలింగం, సెకండ్, థర్డ్ యమలింగం, ఫోర్త్ యమలింగం కూడా మేము గుడి లోపలికే వెళ్ళి చూసామండి. లోపలికి అయ్యవారు పంతులు గారు ఉన్నారు. గుడి లోపలికి వెళ్ళి మేము యమలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము. ఫోర్త్ వన్ మేము రూట్ మ్యాప్లో ప్రకారంగా అయితే మనకి 8 లింగాలు కనిపిస్తాయండి.
కానీ ఇక్కడ 10 లింగాలు ఉంటాయండి. రూట్ మ్యాప్ ప్రకారంగా అయితే 8 ఉంటాయి. మనకైతే ఇక్కడ 10 లింగాలు ఉంటాయి. మీకు 10 లింగాలు కూడా చూపించాలి అనుకున్నాను కానీ చూపించలేదు, కానీ పేర్లు చెప్తున్నానండి. ఓకేనా. మేము ఈ విధంగా అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఇంద్రలింగం, సెకండ్ అగ్నిలింగం, థర్డ్ యమలింగం, ఫోర్త్ నైరుతిలింగం, ఫిఫ్త్ సూర్యలింగం, 6th వరుణలింగం, 7th వాయులింగం, 8th కుబేరలింగం, 9th చంద్రలింగం, 10th ఈశాన్యలింగం. మీరు ఈ 10 లింగాలు కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిగా జరుగుద్ది. కానీ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసాం మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి కర్పూరం వెలిగించేసి టెంకాయ కొట్టాలండి. కొడితే మన ప్రదక్షిణ క్లోజ్ అయిపోయింది. టెంకాయ కొట్టకపోయినా కర్పూరం వెలిగిస్తే మన ప్రదర్శన అయితే అయిపోయిందండి, పూర్తి అయిపోయింది. మేము వెళ్ళిన ప్రతి ఒక్క దగ్గర కూడా దేవుడికి దక్షిణ వేసి బయట చాలామంది కూర్చొని ఉంటారండి. పాపం బయట చాలామంది కూర్చొని ఉన్నారు, వాళ్ళకి కూడా మేము దక్షిణ అయితే వేసేసాము. అయితే మధ్యలో అయితే మాకు చాలా హెడేక్గా ఉందని కొంచెం కాఫీ తాగడానికి అయితే కూర్చున్నామండి. టీ తాగాము, చాలా హెడేక్ అయిపోయిందండి, నైట్ అంతా నిద్ర లేకుండా అయిపోయింది కాబట్టి అయితే కొంచెం టీ తాగేసి మళ్ళీ మేము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. ఇలాగే వెళ్తూ మాకు అన్ని శివలింగాల దర్శనం అయితే కలిగిందండి. దర్శనం కలగలేదని చెప్పలేదు, కలిగింది. కాకపోతే లోపలికి వెళ్ళలేదు, బయట నుండే చూసామండి. ఫస్ట్ లింగం మీకు అన్ని లింగాల పేర్లు ఫస్టే చెప్పాను కాబట్టి మీకు అర్థమైపోయి ఉండేది, కానీ ఇంకోసారి నేను మళ్ళీ చెప్పాలి అనుకుంటున్నాను. 1వ లింగం ఇంద్రలింగం, 2వ లింగం అగ్నిలింగం, 3వ లింగం యమలింగం, 4వ లింగం నైరుతిలింగం, 5వ లింగం సూర్యలింగం, 6వ లింగం వరుణలింగం, 7వ లింగం వాయులింగం, 8వ లింగం కుబేరలింగం, 9వ లింగం చంద్రలింగం, 10వ లింగం ఈశాన్యలింగం. ఈ లింగాల దర్శనాలన్నీ చేసుకోండి. లాస్ట్ ఈశాన్యలింగం చూడండి, ఎంత ఈశాన్యలింగం చాలా పల్లంగా, అంటే కింద భూమికి కొంచెం చాలా పల్లంలో ఈశాన్యలింగం అయితే ఉందండి. ఈ విధంగా మేము అక్కడి నుంచి బయట గేట్ నుంచి చూసుకొని వచ్చాము. ఈ విధంగా నాకైతే నిజంగా స్వామివారి దయ కరుణ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి మా మీద కాదు, చాలామందికి కూడా ఆయన ఆశీర్వాదం కావాలి, అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఒకటిగా ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యం అంతా బాగుండేటట్టు, ఆరోగ్యం ఉంటే కదండి డబ్బులు సంపాదించుకోగలం. అందుకోసం మంచి ఆరోగ్యం ఇవ్వండి స్వామి అని నేను దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. మాకు లింగాల ప్రదక్షిణ అయితే అయిపోయిందండి. అయిపోయేటప్పటికి 4:30 అయిపోయిందండి. 4:30 ఇక్కడి నుంచి కూడా లింగం మీకు కనిపించలేదు, చిన్నగా లోపల గేట్లు చాలా వరకు నైట్ టైం కదా చాలా రష్గా ఉంది. అదే కాక ఓపెన్ చేసి పెట్టరు, కానీ గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారండి ఇక్కడైతే. కానీ చాలా వరకు ఇక్కడ ఫెసిలిటీస్ లేవండి, నిజంగానే చెప్తున్నాను, ఫెసిలిటీస్ అస్సలు లేవు. ఒక వాష్రూమ్కి వెళ్ళలేము, ఫుడ్ తెచ్చుకోలేము. అలాగే స్వామివారికి ఎంత తొక్కిసలాట జరిగిందంటే అంత జరిగిందండి మేము లైన్లో ఉండేటప్పుడే. నిజంగా దర్శనానికి మేము 5 o'clockకి మేము లైన్లో నుంచుంటే మాకు దర్శనం అయ్యేటప్పటికి 5 hours పట్టిందండి. 9:30 నిజంగా అంత టైం. 5 o'clock లైన్లో నుంచుని మేము వెళ్తుంటే తోసుకొని తొక్కిసలాట బాగా జరిగిందండి. అటువంటి తొక్కిసలాట ఉండకూడదు ఏ గుళ్ళోనని నేను అనుకుంటున్నానండి, నిజంగా చెప్తున్నా. ఇటువంటి తొక్కిసలాటలో చాలామందికి కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది చాలా గుళ్ళో. ప్లీజ్ సార్, ఎవరైనా సరే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ తొక్కిసలాట జరగకుండా చూడండి. పోలీసులు ఉండడం లేదు, ఎక్కడ లైన్లో కూడా ఎవ్వరూ ఉండడం లేదు, చాలా తొక్కిసలాట జరిగింది. కానీ స్వామి తర్వాత లైన్ వెళ్తేనూ ఉంటుంది, కాకపోతే చాలామంది జనాలు, ఎక్కువ మంది పీపుల్స్ కూడా వచ్చారు. తొక్కిసలాట జరగకూడదు, నీట్నెస్గా ఉంచుకోవాలి.
మెయిన్ గుళ్ళో నీట్గా ఉంది, కానీ తొక్కిసలాట జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు ఎవరికి ఉండకూడదు. లైన్కి అంటే అలాగా ఫ్రీగా వెళ్ళిపోతే కొన్ని ఆగి వెళ్ళినా పర్వాలేదు. మేము ఎంతసేపు నుంచోనున్నా మాకు అంత బాధ అనిపించేది కాదు. తొక్కిసలాట తొక్కేసుకుంటున్నారు. అలా జరగకుండా చూసుకోవాలి. మాకైతే గిరి ప్రదక్షిణ అయితే పూర్తి అయిపోయిందండి. మళ్ళీ నేను రాజగోపురం దగ్గరికి వచ్చి కర్పూరం వెలిగించి మాకు దర్శనం అంటే గిరి ప్రదక్షిణ దర్శనం అంతా జరిగిపోయింది కాబట్టి దర్శనం అయితే చేసేసుకొని బయటికి లైన్లోకి అయితే ఇదిగోండి ఈ విధంగా రోడ్ సైడ్ కూర్చున్నామండి. బయట మా బొడ్డోడు అయితే చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే తిరిగి అలసిపోయి నైట్ నిద్ర లేకుండా అయిపోయింది. మేము రోడ్ సైడ్ అయితే ఇలాగ కూర్చున్నాము. జనాలు చూడండి, లైన్లో చాలామంది ఉన్నారు. ఎంత ఎక్కువ మంది పీపుల్స్ అంటే అంత ఎక్కువ మంది పీపుల్స్. గుడిలోనైతే నేను ఎటువంటి వీడియో తీయలేదండి, తీయదలుచుకోలేదు ఈసారి, ఏమీ అనుకోవద్దు. మేము లైన్లోనైతే వీడియోస్ తీసాను, చూపిస్తున్నాను చూడండి. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎంతమంది పీపుల్స్ అయితే ఇలాగ రోడ్డు పైన నుంచుని ఉన్నారు. సేమ్ 50 రూపీస్ టికెట్ ఉండే వాళ్ళు కూడా తొక్కిసలాటే, ఫ్రీ టికెట్ వాళ్ళు కూడా తొక్కిసలాటే జరిగిందండి. ఆ తొక్కిసలాట జరగకుండా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ విధంగా అయితే మేమందరం పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలతో ఉండేవాళ్ళు, చిన్న పిల్లలతో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి కొంచెం ఫ్రీగా కాకపోయినా ఒక సైడ్లో లైన్లైనా లేదు, ఏమీ లేదు. చాలా అసలు దారుణం అయిపోయింది. తిరుపతిలో అయినా పర్వాలేదు, అడుగడికి మనకి ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడైతే అసలు చాలా అయితే మేము లైన్లో వెళ్తుంటే మాకు ఇక దర్శనం చూడండి. శివయ్య, ఓం నమ శివాయ. ఈ విధంగా అయితే లోపలైతే గుడి టెంపుల్ లోపలైతే ఇలాగ ఉండిద్దండి. మాకు 5 o'clockకి వెళ్తే 9:30 వరకు, మేము 9 o'clock వరకు కూడా మేము లైన్లోనే ఉన్నాము. దర్శనమై బయటకు వచ్చేసేటప్పటికి 1/2 hour అయిందండి. ఈ విధంగా మేము లైన్లో వెళ్తూ నేను తీసిన వీడియో అయితే ఈ వీడియో చూడండి. క్లాబ్మేట్ స్వామివారి గోపురం అంటే ఎప్పుడైనా సరే గోపురాలు చూస్తే పాపాలు పోతాయంట. నిజంగా పెద్దవాళ్ళు చెప్తారు. ఎక్కడైనా గోపురాలు చూడండి, దేవుడి గోపురం నిజంగా తిరువణమలలో నిజంగా అరుణాచలంలో గోపురాలు అయితే విశిష్టత నిజంగా అండి. తలెత్తి పైకి చూసేటప్పటికి మనకు ఆకాశం దగ్గరలో గోపురం కనిపిస్తుంది. నిజంగా అంత బాగా నిండుగా గోపురాలు చూస్తే నిజంగా పాపాలు పోతాయండి. మేము టెంపుల్ లోపలికి వెళ్ళి నుంచొని చూడండి మాకు పీక్కిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. ఇంకా ఇందులోని ఇంకో లోపలికి కూడా ఇంకా ఉంది. బయట అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ ప్రసాదం కూడా ఈ విధంగా గుడి దర్శనం అయితే మాకు బయట అయితే ఇలా జరిగిందండి. బయట వినాయక స్వామి అయితే ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రసాదం కూడా పంచుతారండి, కానీ 10 రూపీస్. ప్రసాదం కూడా ఫ్రీగా లేదు ఇక్కడ నిజంగానే. ఎందుకంటే లడ్డూ ప్రసాదం పోనీ డబ్బులు ఇచ్చి తీసుకున్నా బయట వాళ్ళు మన రిలేటివ్స్ వాళ్ళకి ఇవ్వటానికని మనం తీసుకుంటాం. కానీ అక్కడ చిన్న కప్పుతో ఇచ్చిన ప్రసాదం కూడా 10 రూపీస్ అండి. నిజంగా పులిహారి పరవన్నం అయితే, బెల్లం పొంగల్ అయితే ఈ రెండిట్లకి ఒక ప్రసాదానికి 10 రూపాయలు, 10 రూపీస్. కానీ ఇంత మనం నడిచి వెళ్ళినందుకు ఆ ప్రసాదం కూడా ఫ్రీగా లేదండి అక్కడైతే. నిజంగానే మనం లడ్డూ ప్రసాదం ఎలాగైనా తీసుకుంటాము, ఇంటికి తెచ్చుకుంటాము. ఈ విధంగా అయితే మాకు దర్శనం అయితే పూర్తి అయిపోయిందండి. మేము బయటకైతే వచ్చేసరికి చూడండి క్యూ లైన్లో ఎంతమంది పీపుల్స్ ఉన్నారంటే నిజంగా బయటికి వచ్చేంత వరకు కూడా క్యూ లైన్లో అయితే చాలామంది జనాలు అయితే. మాకు దర్శనం అయ్యేటప్పటికే 4 hours పెడితే ఇక్కడ అంతమంది జనాలు అయితే లైన్లోనైతే ఎలాగా ఉన్నారండి. ఈ విధంగా లైన్లో అయితే చాలామంది పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ బాత్రూమ్ కూడా లేడీస్కి చాలా వరకు అయితే ఈ విధంగా లైన్లోనైతే ఉంటూనే ఉన్నారండి. కానీ మేము అలా నడుచుకుంటూ ఇక్కడ అన్నదానం కూడా జరిగిద్దండి. నిజంగా అన్నదానం జరిగిద్ది. చక్కగా వెళ్ళి మనమైతే భోజనం చేయొచ్చు, స్వామివారి ప్రసాదం తినొచ్చు. మేము ఇలా నడుస్తూ మాకు తెలియదండి అన్నదానం జరిగిద్దండి. మేము బయటికి వెళ్ళాలి అనుకుంటే ఈ లోప ఒక ఆయన వచ్చి అన్నదానం జరుగుతుందమ్మా, మీరు వెళ్ళి ప్రసాదం సేవించండి అని చెప్పారు.
ఈ విధంగా అయితే మాకు దర్శనం అయితే పూర్తిగా అయిపోయిందండి. చాలా అంటే చాలా అయితే మాకు దర్శనం బాగా జరిగింది. మేము బయటకు వచ్చేసాము ఇలా నడుచుకుంటూ. కానీ ఎక్కువ ఓపిక సహనంతో ఉండాలండి స్వామివారి టెంపుల్ కాడికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అడుగడుక్కి మనకి వెళ్తూనే నడకే ఎక్కువైద్దండి. ఎక్కువ సేపు నడవాలి, చాలాసేపు నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు నడవాలి. బయట లోపల ఇంకా ఒక 2 రౌండ్స్ అంటే దర్శనం అయ్యేలోపు 2 రౌండ్స్ 3 రౌండ్స్ కూడా అయిపోతాయండి. లోపల కూడా ఆగి నడుస్తూ ఉండాలి. అక్కడక్కడ ఆపేస్తారు కూడా. ఈ విధంగా అయితే మాకు దర్శనం పూర్తయి మేము బయటకైతే వచ్చేసాము. ఓం నమ శివాయ. స్వామి, మీ దర్శనం కలిగినందుకు నా జన్మ ధన్యం అయింది నిజంగానే, స్వామివారి దర్శనం జరిగినందుకు. కానీ గోపురాలు చూస్తుంటే నిజంగా అండి ఎంతో పురాతన కాలమైన గోపురాలండి. ఆ గోపురాలు చూస్తుంటే నిజంగా మనసు కడుపు నిండిపోయేదండి. అంత మంచి చక్కగా జరిగిందండి. ఈ విధంగా అయితే మాకు దర్శనం అయితే పూర్తయిపోయింది. చూడండి ఎంత చక్కగా అయితే గోపురాలు నిజంగా ఇంత చక్కగా అయితే గోపురాలు అయితే మాకు దర్శనం కలిగింది. మేము ఇలా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఇంత లైన్ ఉంది కదా, ఇంత లైన్లో కూడా జనాలు అయితే ఎండలో అయితే ఈ విధంగా అయితే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా కొంచెం అంటే తొందరగా లైన్ వెళ్ళిపోతే తొందరగా అందరికీ అంటే దర్శనం అయితే అయిపోయేది. కానీ చాలా లేట్ అయిపోయేది వీళ్ళ దర్శనం అయితే. నాకు అసలు అనిపించింది, ఒక్కొక్కరు అడుగుతున్నారు ఎంతసేపు అయిందమ్మా మీరు వెళ్ళి, ఎంతసేపటికి బయటకు వచ్చారమ్మా అని చెప్పి. మేము 5 o'clock లోపలికి వెళ్ళాము, 9:30 అయిందండి మేము బయటకు వచ్చేసరికి అని చెప్పేటప్పటికి అయ్యో ఏమైనా తెచ్చుకున్నాం కాదు తినటానికి అనేటట్టు అనిపించింది కదండి. చాలాసేపు లైన్లో నుంచొని ఉండాలి కాబట్టి చాలా అసలు రిస్క్ అయింది. మీరు ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు, అలాగే పెద్దవాళ్ళు వయసైన వాళ్ళతో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి థింగ్స్ అలాగే వాటర్ గట్రా పట్టుకొని వెళ్ళండి. పెద్దవాళ్ళకి కూడా వాటర్ ఎక్కువగా పట్టుకొని వెళ్ళండి. అప్పుడే మనకి మంచిది. ఏమి అంటే కళ్ళు తిరగడం అన్నీ జరుగుతాయి కాబట్టి ముందుగుండా చెప్తున్నాను. ఇక్కడైతే మేము ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. అసలు బాగా ఎండగా ఉంది. కానీ చెప్పులు లేకుండా అయితే బాగా మేము నడిచామండి చాలా వరకు. ఇప్పుడైతే మేము అన్నదానం జరుగుతుందని చెప్పారు కదా, ఆ ప్లేస్లోకి అయితే వెళ్తున్నాము. అన్నదానం జరిగిన దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మేము చూడండి ఇంతవరకు లైన్లో ఇంకా వెళ్తూనే ఉన్నారండి. లైన్లో అయితే వెళ్తూనే ఉన్నారు. ఈ విధంగా మేమైతే వెళ్తున్నాము. కాళ్ళకైతే చెప్పులు అసలు లేవు. నా చెప్పులు అదేంటో కానీ పోయాయండి అసలు టెంపుల్లోనే. ఇప్పుడు నేనంటే నాకు కళ అండి. ఏంటి అంటే నా ఆశ, నా కళ, నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఒక చిన్న ఆశ ఉంది. ఎక్కడ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళా ఇలా పెడుతున్నాను, కానీ ఆ ఆశ నెరవేరడం లేదు. మీరందరూ బ్లెస్ చేయండి ప్లీజ్. నా సొంత ఇంటి కళ మీరు నెరవేర్చండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ కూడా నాకు సొంత ఇల్లు కావాలని ఒక చిన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉండేది కదా ఆ ఆశ అనేది. నాకు కూడా అలాగే సొంత ఇల్లు ఉంటే బాగుండేది కదా అనేటట్టు. ఇక్కడ లేదు, మేము ఉండే చెన్నైలో కూడా లేదు. అలాగే మా సొంత ఊర్లో కూడా సొంత ఇల్లు అయితే లేదండి. సొంత ఇల్లు లేకపోతే చాలా కష్టం నిజానికి. మీరందరూ బ్లెస్ చేయండి, నాకు సొంత ఇల్లు అవ్వాలి అని బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరు. అలాగే మేము ఇప్పుడు అన్నదానంకి అయితే జరుగుతుంది కదా, ఆ ప్లేస్లోకి అయితే వచ్చాము. ఇప్పుడు మేము కూర్చోడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ అయితే బాగుందండి, మంచిగా అందరూ కడుపు నిండుగా తింటున్నారు. నాకు బాగా నచ్చింది. దేవుడి ప్రసాదం దొరకడమే ఎక్కువ. చాలా బాగుంది అన్నదానం కూడా. మేమందరం చక్కగా తినేసి బయటకైతే వచ్చాము. ఫ్రెండ్స్, మీలో కూడా ఎంతమందికైనా సొంత ఇల్లు కళ అలాంటిది ఏమైనా ఉందా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఎప్పటి నుంచో నా సొంత ఇంటి కళ అండి ఇది. అంటే మాకు అత్తగారు వాళ్ళకి అక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి నా కళ నెరవేరాలని మీరందరూ బ్లెస్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్. అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు
పోయినట్టయితే చాలా మంచిది అంటారు కదా. నేనైతే నిజంగానే చెప్పులు లేకుండా అస్సలు ఎక్కడంటే ఇక్కడ మేము రైల్వే స్టేషన్లో నుంచి వెళ్ళేటప్పుడు గుళ్ళు అరుణాచలంలో దిగాము, చెప్పులు పోనాయండి. అరుణాచలంలో దిగాను, చెప్పులు పోనాయి. వెంటనే అప్పటి నుంచి అంటే నైట్ 12:30 1 గంట నుంచి నేను మళ్ళీ మధ్యాహ్నం 1 గంటన్నర వరకు కూడా కాలినడకన నడిచానండి. చెప్పులు లేకుండా నడిచాను. ఫస్ట్ టైం అండి. అంటే నడుస్తాను ఎక్కువగా, కాకపోతే ఎండలో నడవడం చాలా కష్టం. అలాగే చెప్పులు అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పులు లేకుండా నడవాలంటే చాలా కష్టం. ఈ విధంగా జరిగిందండి. గుడికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు పోయాయి. ఇప్పుడైతే మేమందరం భోజనం చేస్తున్నామండి. అన్నదానం అయితే బాగానే జరిగింది. మేము భోజనం చేసి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి చాలాసేపు అంటే బయట చల్ల గాలి వేస్తుందని కొద్దిసేపు కూర్చొని తర్వాత ఇక్కడ ఏమేమి పెట్టారంటే భోజనానికి రైస్, అలాగే క్యాబేజీ, పప్పు, ఆలుగడ్డ కర్రీ, అలాగే సాంబార్, రసం, నెక్స్ట్ ఆవకాయ పెట్టారండి. చాలామంది తిన్నారండి. మంచిది అన్నదానం జరిగింది. ఇదిగోండి ఇక్కడ ఇదే గుడి చూడండి. ఈ లోపల అన్నదానం అయితే జరిగింది. మీరు ఎప్పుడైనా మిస్ అవ్వకండి. అరుణాచలం వెళ్ళే వాళ్ళు భోజనం అంటే చాలాసేపు నుంచొని ఆకలిగా వేస్తుంది. ఎనీ టైం ఉండిద్దంట. మీరు ఎప్పుడైనా వెళ్ళి భోజనం చేయొచ్చు. ఈ లోపలికైతే మేము వెళ్ళి భోజనం చేసామండి. ఆ తర్వాత నేను వస్తూ చూడండి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు నేను వీడియో తీసానండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా మైండ్ అయితే ఉంది. అలాగే చూస్తుంటే అలా చూడాలనిపించిందండి. గోపురాలు అలాగే స్వామివారి టెంపుల్ కూడా అయితే నేనైతే స్వామివారిని అయితే చూపించలేదండి. ఏమీ అనుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. లోపలైతే ఎటువంటి వీడియో కూడా తీయలేదు. కానీ లోపల నిజంగా బయట ఎంత కూల్గా ఉందో వాతావరణం. ఎండ ఉన్నా సరే కూల్గా ఉంది. స్వామివారి గుడి అంటే లోపలికి గర్భగుడిలోకి వెళ్తే బగ్గ ఎంత వేడిగా అంటే అంత వేడిగా మండుతుందంటే అంత వేడి. ఉన్న ఒక 5 minutes అయినా అంత వేడి అండి. నిజంగా స్వామివారి దగ్గర అయితే ఆయన ఆగ్రహం లోపలికి వెళ్తే మనకు తెలిసిద్దండి. చాలా మంచిగా దర్శనం అయింది. చాలా చక్కగా కనిపించారు స్వామివారు అయితే. నాకైతే బాగా అనిపించింది. బయటకు వచ్చేసరికి చల్ల గాలి తగిలేటప్పటికి పీస్ఫుల్గా అనిపించింది. లోపల కూడా స్వామివారిని చూస్తే చాలా మంచిగా అనిపించిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంతే ఫ్రెండ్స్, మేము నడుచుకుంటూ మేము లగేజ్ ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్లోకి అయితే వచ్చేసాము. లగేజ్ తీసేసుకొని బస్సు అయితే ఎక్కామండి. అటు నుంచి రావడం చాలా కష్టమైంది. ఇంటి దగ్గర అంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు బస్సుకి అయితే మేము బయలుదేరామండి. బస్సు అయితే చాలా ఫాస్ట్గా తీసాడండి. బస్సులో మేము 10:30 ఆ టైంకి బస్సు ఎక్కితే మేము 1.5 hour అంటే 1:30కి 2ంటికి అలాగా మేము వేరే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కాము. లోకల్ ట్రైన్ ఎక్కామండి. లోకల్ ట్రైన్ ఎక్కి సాయంత్రం మేము ఇంటికి వచ్చేసరికి 5:36 అయిపోయిందండి. లోకల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ మేము వచ్చేసరికి ఆ టైంలో మేము మళ్ళీ ఇంట్లోని దేవుడికి ప్రసాదం ఏమీ పెట్టలేము కదా, అంటే దీపారాధన చేయకూడదు అనేసి ఇంకా మరుసటి రోజు సోమవారం వచ్చిందండి. ఆదివారం నాడు వెళ్ళాము, శనివారం వెళ్ళాము, ఆదివారం దర్శనం అయింది. సోమవారం నాడు మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంటికాడ మేము అన్నీ క్లీన్ చేసేసుకుని సోమవారం నాడు దీపారాధన చేసుకున్నాము. కానీ టోల్ గేట్ దగ్గర చాలా వరకు ఈ విధంగా మనం డబ్బులు కడితే టోల్ గేట్ పంపిస్తారు అని అంటారు కదా, అలాగే టోల్ గేట్ దగ్గర అయితే ఆగిపోయాము. అలా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాక లోకల్ ట్రైన్లో తీయలేదండి, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది. మేము వచ్చేటప్పటికైతే గాలి వాన వర్షం అయితే సోమవారం నాడైతే మేము ఈ విధంగా అయితే ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం టీ పెట్టుకొని తాగేసి కాసేపు పడుకున్నామండి. స్నానాలు చేసేసుకుని పొద్దున్న లేచి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి సోమవారం ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టేసి దీపారాధన చేసి మా రిలేటివ్స్, మా చుట్టాలు, బంధువులకి అందరికీ కూడా లడ్డు అయితే పంచేసాము.
అందరికీ కూడా ఈ విధంగా అయితే మేము దీపారాధన చేసుకున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంతే ఫ్రెండ్స్, నేను అరుణాచలం వెళ్ళి ఏం చేశాను, ఎలా వెళ్ళాను, ఏం ఫేస్ చేశాను మొత్తము కూడా ఈ వీడియోలో ఉంది. స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి అందరికీ పంచేయాలండి, పంచిపెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అరుణాచలం వెళ్ళే వాళ్ళకి చాలా అదృష్టం అండి, చూడాలి కదా దేవుణ్ణి. నాకు అదృష్టం దక్కింది. మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నాకు సొంత ఇంటి కళ నెరవేరాలని. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో దీపారాధన అయ్యింది. అలాగే మా ఇంటి దగ్గర తులసి మొక్క కూడా పెట్టుకున్నాను. తులసమ్మకు కూడా దీపారాధన